ప్రైజ్ ది లార్డ్. వాక్యమై ఉన్న దేవునిలో ఎవరు నిలిచి ఉంటారో, ఎవరిలో జీవవాక్యమై ఉన్న దేవుడు జీవిస్తూ ఉంటాడో వారు మంచి ఫలములను ఫలించేవారుగా ఉంటారు అని పరిశుద్ధ గ్రంథము తేట తెల్లపరుస్తూ ఉంది. మంచి ఫలములను ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడెను. దేవుని ప్రజలు ఫలించుట, విస్తరించుట అనేది ఇది ఒక దేవుని ఆశీర్వాదమే కాకుండా ఇది ప్రజల పట్ల దేవుని ఉద్దేశమై ఉంది. దేవుని వాక్యమును బట్టి మాత్రమే మనం ఫలించాలి. వాక్యం అను నామము కలిగిన దేవుణ్ణి మాత్రమే ఆధారం చేసుకుని మనం విస్తరించాలి. వాక్యము అను నామం చేత వ్రాయబడిన యేసుక్రీస్తు ప్రభు వారి పత్రికలముగా నిత్యం జీవిస్తూ జీవింపజేస్తున్న వాక్యమై ఉన్న ఆ దేవుణ్ణి వాక్య రూపంలో మాత్రమే మనము ఇతరులకు ప్రత్యక్షపరచాలని పరిశుద్ధాత్మ దేవుడు యెరోబాము అనే రాజు గురించి ఈ దినాన మనతో మాట్లాడుతూ ఉన్నాడు. యెరోబాము అను పేరు ప్రజలు విస్తరింతురు అనే అర్థమును కలిగి ఉంది. ఇశ్రాయేలీల 12 గోత్రాలను పరిపాలించే గొప్ప ఆధిక్యత ఒక యూదా గోత్రానికి దేవుడిచ్చాడు. ఇటువంటి గొప్ప ఆధిక్యతను కలిగినటువంటి యూదా రాజైన సొలొమోను రాజు యొక్క అవిధేయత వలన తన కుమారుడైన రెహబాము కాలంలో దేవుని శిక్ష వచ్చి ఎఫ్రాయిము వంశానికి చెందిన యెరోబాముకి 10 గోత్రాలను పరిపాలించే ఆధిక్యతను దేవుడు ఇచ్చాడు. యాకోబు జ్యేష్ఠ కుమారుడైన రూబేను తన తండ్రి పరుపును అపవిత్రపరిచినందున ఏసేబుకి పుట్టిన చిన్న కుమారుడైన ఎఫ్రాయిమును రూబేని స్థానంలో ఉంచి జ్యేష్ఠ అధికారమును ఎఫ్రాయిమునకు ఇచ్చినట్లు యాకోబు తన కుడి చేతిని ఎఫ్రాయిం మీద ఉంచడం ద్వారా ఆదికాండము 48వ అధ్యాయంలో ఇది మనకు స్పష్టంగా కనబడుతూ ఉంది. ఇటువంటి ఎఫ్రాయిం వంశానికి చెందినవాడే ఈ యెరోబాము. ఎఫ్రాయిం వంశానికి చెందిన యెరోబాముకి 10 గోత్రాల మీద రాజుగా, మిగతా వాటి మీద యూదా రాజుని రెహబాము రాజుగా ఉండి ప్రజలను పరిపాలిస్తూ ఉంటే ఉన్నట్టు ఉండి యెరోబాము రాజులో ఒక భయం అనేది వస్తుంది. ఆజ్ఞలను గైకొని వాటి ప్రకారము నడుచుకుంటే దావీదు సంతానములాగా నీ సంతానమును కూడా స్థిరపరుస్తానని అహయ ప్రవక్త ద్వారా దేవుడు యెరోబాముకి ఒక వాగ్దానం కూడా ఇచ్చినప్పటికీ ప్రజలు యూదా రాజు వైపు తమ మనసు త్రిపుతారని యెరోబాము రాజు భయపడి ఇశ్రాయేలీలు పాపం చేయడానికి అవకాశంనిచ్చాడు. ఇశ్రాయేలీలు పాపం చేయడానికి కారకుడైన యెరోబాము రాజు చేసిన తప్పు ఏమిటో పరిశుద్ధాత్మ దేవుడు చాలా స్పష్టంగా పరిశుద్ధ గ్రంథంలో ముద్రించాడు. యెరూషలేముకి వెళ్ళి ప్రజలు దేవుని ఆరాధించాలి. ఇది వాక్యానుసారమైనది. ఇది దేవుని ఆజ్ఞ కూడా అయి ఉన్నది. అయితే యెరోబాము రాజుకి కలిగిన భయం చేత అహయ ప్రవక్త ద్వారా దేవుడు తనకిచ్చిన వాగ్దానమందు విశ్వాసముంచి వాక్యానుసారముగా ప్రజలను నడిపించక యెరోబాము రాజు ప్రజలతో ఏమని చెప్తున్నాడంటే, మీరు యెరూషలేముకి వెళ్ళట బహు కష్టము అని ప్రజలతో చెప్తున్నాడు. వాక్యానుసారముగా దేవుని ఆరాధించడానికి, దేవుని వెంబడించడానికి, దేవుని పరిచరణ చేయడానికి అది ఎంత దూరమైనా ఎంత శ్రమైనా శరీరీతిగా నష్టపోవాలి అని వాక్యాన్ని ఆధారం చేసుకుని వెళ్ళాలి అని ఈ రాజు ప్రజలకు నేర్పించటం లేదు. సర్వశక్తి కలిగిన దేవుని వాక్యము మన ప్రతి పనిలో మనకు సహాయం చేస్తుంది. మనతో తోడుగా మన శ్రమలలో వస్తుంది. అద్భుతాలను చేయటానికి మనతో వస్తుంది. ఇటువంటి శక్తి సామర్థ్యాలను కలిగిన జీవం కలిగిన జీవిస్తూ ఉన్న దేవుని వాక్యాన్ని, వాక్యమైన దేవుణ్ణి, ఆత్మ సంబంధమైన దేవుణ్ణి నశించిపోయే చేతుతో చేయబడిన విగ్రహాల రూపంలో యెరోబాము రాజు ప్రజలకు ప్రత్యక్షపరుస్తున్నాడు. 1వ రాజులు 12వ అధ్యాయంలో ఇది మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది. యెరోబాము రాజు ఐగుప్తు నుండి విడిపించిన దేవుణ్ణి ప్రజలకు ప్రత్యక్షపరిచేది. కానీ ఆ దేవుణ్ణి వాక్యమై ఉన్న దేవుని రూపంలో కాక వేరే రూపంలో ప్రజలకు ప్రత్యక్షపరుస్తూ ఉన్నాడు. జీవం కలిగి నిత్యం జీవిస్తూ తాను సృజించిన మానవులందరినీ రెప్పవాల్చకుండా సంరక్షించే దేవునికి ఇది ఎంత అవమానకరమైన సంగతి. వాక్యమైన దేవునితో మనలో ఆ వాక్యమైన దేవుడు నిలిచి ఉన్నప్పుడు ప్రజలు ఆశీర్వదించబడతారు, ప్రజలు విస్తరిస్తారు, ప్రజలు ఫలిస్తారు అని దీనికి విరోధమైన ఏ రూపంలోనూ దేవుణ్ణి మనము ప్రజలకు ప్రత్యక్షపరచకూడదని ప్రజలు విస్తరించుదురు అని అర్థం వచ్చే పేరు కలిగిన యెరోబాముని ప్రియప్రభుని ముందుకు తీసుకుని వచ్చిండగా, ప్రియ దేవుని బిడ్డ, వాక్యమై ఉండి నిత్యం జీవించే ఆ దేవుని నువ్వు ఎలా ప్రత్యక్షపరుస్తున్నావు?